డీలిమిటేషన్లో 33% మహిళా రిజర్వేషన్ ఉండాలన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. జనగణన తర్వాత డీలిమిటేషన్ జరుగుతుందన్నారు. జనాభా ప్రాంతాల ఆధారంగా పునర్విభజన జరగదని స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా సీట్ల పెంపుదల ఉంటుందంటున్న కాంగ్రెస్ ఆరోపణలో నిజం లేదన్నారు. అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. దక్షిణాదికి ఎక్కడా అన్యాయం జరగదన్నారు రామచంద్రరావు. అమిత్ షా గారు ఎన్డీఏ యొక్క సభ్యులకు మీటింగ్లో చెప్పినట్టు ఈరోజు సమాచారం ఉన్నది. ఏది ఉన్నప్పుడు కూడా డీలిమిటేషన్ అనేది రేపు 33% మహిళల ఒక రిజర్వేషన్ ఉండాలి. కాబట్టి డీలిమిటేషను ప్రతి సెన్సస్ తర్వాత జరగాల్సినటువంటి ఒక ఆన్వాయి ఉంది. కాబట్టి డెఫినెట్గా భారతదేశంలో డీలిమిటేషన్ జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అవుతుందో జనగణన అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి కొత్త పునర్విభజనలు జరిగేటటువంటి సమయంలో కొత్త ఒక 33% కొత్త నియోజకవర్గాలు మహిళలకు ఇస్తారు. ఇది నారీ వందన సంబంధించినటువంటి ఒక ఏదైతే చట్టాన్ని నరేంద్ర మోదీ తీసుకువచ్చారో దానికి జరుగుతుంది. జనాభా ఆధారంగా లేకపోతే ప్రాంతాల ఆధారంగా పునర్విభజన జరగదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉందో దక్షిణాదికి సీట్లు తగ్గుతాయి, ఉత్తరాది సీట్లు పెరుగుతాయి, జనాభా ఆధారంగా పెరుగుతాయి అని చెప్పేసి ఇది పొరపాటు. ఇది ఇప్పుడు కూడా జనాభా ఆధారంగా ఎక్కువ తక్కువ ఉండవు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక సంఖ్య మీదనే ప్రపోర్షనేట్గా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 7 అసెంబ్లీలు సెగ్మెంట్ కలిపి ఒక లోక్సభ ఉంటుంది. ఒకవేళ పెంచితే 9 అసెంబ్లీతో ఒక పార్లమెంట్ కావచ్చు. రేపు సెన్సెస్ 2026 అయిన తర్వాత ఏదైతే డీలిమిటేషన్ కమిషన్ కూర్చుంటుందో ఇప్పుడు ఉన్న సీట్ల ఆధారంగానే ప్రపోర్షనేట్గానే దాని డీలిమిటేషన్ అవుతుంది. కానీ సౌత్కు తక్కువ నార్త్కు ఎక్కువ అనేది రాదు. అది మాత్రం తప్పకుండా న్యాయము అన్యాయం అనేది విషయాలు ఇక్కడ ఆలోచిస్తే న్యాయమే జరుగుతుంది. దక్షిణాది కూడా తగ్గవు. ఇక్కడ కూడా ఏదైతే అది ఉత్తరాది పెరుగుతుందో అదే ఒక ప్రపోర్షనేట్లో దక్షిణాది కూడా పెరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా కాంగ్రెస్ వారికి సంబంధించినటువంటి పార్టీలు ఇవన్నీ అబద్ధాల ప్రచారాలకు నమ్మరాలని చెప్పేసి ఈ విభజించే రాజకీయాలు వీళ్ళు మానాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు సుప్రీంకోర్టు ఏ తీర్పు అయితే ఈరోజు మతం మారిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ ఒక రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో ఆ ఒక ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ ఒక బెనిఫిట్స్ ఎస్సీ ఎస్టీలకు మతం మారిన తర్వాత ఎస్సీ ఎస్టీ ఒక స్టేటస్ కోల్పోతారని చెప్పేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుకు సుప్రీంకోర్టులో అప్పీల్లో పోయిన తర్వాత ఇచ్చినట్టు తీర్పుని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. దీనివల్ల ఎన్నో ఒక రకాలుగా వాళ్ళు ప్రలోభించి మత మార్పుకు ఒక ప్రోత్సహించేటటువంటి ఒక ఏవైతే కార్యక్రమాలు కొన్ని మతాలు చేస్తున్నాయో దానికి పెద్ద చెక్ ఉంటుంది. ఒకటి. రెండోది, మతం మార్చుకున్న తర్వాత కూడా ఏ బెనిఫిట్స్ అయితే ఏ ఒక లబ్ధి అయితే ఏ లాభాలు అయితే ఎస్సీ ఎస్టీలకు రావాలో దాన్ని వాళ్ళకు రాకుండా ఈ మతం మార్పు చేసిన వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి దీనివల్ల ఎస్సీ ఎస్టీలకు అసలైన ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది.